అర్జీవన్ ఏరియాలో కార్మికుల సమస్యల సాధన దిశగా సింగరేణి అధికారుల గుర్తింపు సంఘం ప్రతినిధుల మధ్య స్ట్రక్చర్ సమావేశం జరిగిందని అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. అర్జీవన్ జీఎం కార్యాలయంలోని సమావేశ హాల్లో గుర్తింపు సంఘం ప్రతినిధులతో సోమవారం సాయంత్రం అర్జీవన్లోని వివిధ విభాగాల అధికారులతో అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అధ్యక్షతన ఏరియా స్థాయి నిర్మాణాత్మక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుర్తింపు సంఘం నుండి వచ్చిన వినతులపై సమస్యలపై జీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ గత నెలలో జరిగిన నిర్మాణాత్మక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని పరిష్కారమయ్యాయని, మరికొన్ని జరగవలసి ఉన్నాయని, అన్నిటికీ సానుకూల వాతావరణంలో పరిష్కారం జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో గుర్తింపు సంఘం ప్రతినిధులు వివిధ సమస్యల మీద చర్చించారు. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా ఆర్టీఎస్ ఏరియా లెవెల్ స్ట్రక్చర్ కమిటీ రెండవ సమావేశం సజావుగా సాగింది. GDK1 ఇంక్లైన్లో స్టేవింగ్ మెటీరియల్ రావడం లేదని, మెటీరియల్ తెప్పించాలని, గనిలో లైన్మెన్లు తక్కువగా ఉన్నారని, లైన్మెన్ల సంఖ్య పెంచాలన్నారు. మ్యాన్ రైడింగ్ సిస్టమ్ బాగాలేదని, రిపేర్ చేయాలని, SDL ఆపరేటర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలని, GDK2 ఇంక్లైన్కు 5 కొత్త SDL మిషన్లు కావాలని, SDL LHD ఆపరేటర్ ప్రమోషన్స్ ఇవ్వాలని, రూప్ బోల్డర్స్ పంపులు పనిచేయనందున కొత్తవి తెప్పించాలన్నారు. మ్యాన్ పవర్తో కాకుండా టబ్బులు హాలర్తో నడిపించాలని, OCP5లో కార్మికుల మోటార్ సైకిళ్లు పెట్టుకునేందుకు షెడ్ లేనందున కొత్తగా షెడ్ నిర్మించాలని, RO ప్లాంట్ ఏర్పాటు చేయాలని, బాత్రూంలు కొత్తగా కట్టించాలని, మెయిన్స్ కమిటీలో సివిల్ సూపర్వైజర్ ఉండాలని, బంకర్ చైర్మన్ ప్రమోషన్స్ ఆల్ మెయిన్స్లో ఇవ్వాలని, హౌస్ కీపింగ్ 5 కావాలని తదితర డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. SNPCలో 2 చెక్ పోస్టులు ఉన్న దగ్గర ఒకరిని పెడుతున్నారని, 2 పెట్టాలన్నారు. OCP5లో బొగ్గులో ఇనుప సామాన్ వస్తుందని, దానికి ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలన్నారు. క్లరికల్ స్టాఫ్కు కొత్త ఫర్నిచర్, కంప్యూటర్లు, టేబుల్స్, కుర్చీలు, ప్రింటర్స్ కావాలని, GM ఆఫీస్లో యూరినల్స్ బయట కట్టించాలని, బైక్ షెడ్ వేయాలన్నారు. AA హాస్పిటల్లో అల్ట్రా సౌండ్ స్కానింగ్ 2DAకు అందుబాటులోకి తేవాలని, స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని, సంజీవని అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తేవాలని, ఇంకా కొన్ని సమస్యలను గుర్తింపు సంఘం నాయకులు యాజమాన్యం ముందు ఉంచారు. గుర్తింపు సంఘమైన AITCతో అర్జీవన్ ఏరియా సంబంధించి స్ట్రక్చర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెండవది. గత నెలలో వారు చెప్పిన సమస్యలు, ఇటు మైన్లలో ఉన్న సమస్యలు అయితేనేది, వర్కింగ్ ప్లేసుల్లో ఉన్న సమస్యలు అయితేనేది, గన్ల మీద ఉన్న సమస్యలు అయితే, కాలనీలలో ఉన్న సమస్యలు, ఇటు ఆఫీసులలో, డిపార్ట్మెంట్లలో ఉన్న సమస్యలు అన్నింటినీ చెప్పడం జరిగింది. అందులో ముఖ్యమైన 10 సమస్యలను తీసుకొని దానిని పరిష్కారం దిశగా ముందరకు పోతున్నాం. కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి, ఇంకొన్ని దానిని ప్రాసెస్లో ఉన్నాయి. ఇది ప్రతి నెల జరుపుకొని అట్లనే కొన్ని సూచనలు ఉత్పాదకత పెంచడానికి కూడా యూనియన్ నాయకులు ఇవ్వడం జరిగింది. అది కూడా శుభపరిణామం. ఈ రకంగా ఉత్పాదకత పెంచుకోవడం, అట్లనే కార్మికులు వారి యొక్క కాలనీలు కానీ పని ప్రదేశాల్లో ఉన్న సమస్యలను మెరుగుపరచుకోవడం లక్ష్యంగా ఇది పోతున్నది. GM గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదటి స్ట్రక్చర్ సమావేశం జరిగింది. రెండవ స్ట్రక్చర్ సమావేశం డిసెంబర్ 30 తారీఖు రోజు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు స్ట్రక్చర్ సమావేశంలో మేము నవంబర్ నెలలో కార్మికులకు సంబంధించి, కంపెనీకి సంబంధించి 10 డిమాండ్స్ పెట్టినాము. అందులో OC5కి సంబంధించిన డోజర్లు కానీ, డంపర్లు కానీ, ఎలక్ట్రీషియన్ ఫిట్టర్లకు సంబంధించి పెట్టినాం. అవి మార్చిలోపు వస్తాయని వారు చెప్పడం జరిగింది. అలాగే ఈ SDL ప్రమోషన్, ఆపరేటర్ల ప్రమోషన్లు, LHD ఆపరేటర్ల ప్రమోషన్లు, సపోర్ట్ మెన్ ప్రమోషన్లు కొన్ని కూడా ఇవ్వలేదు. అవి కూడా అతి త్వరలోనే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇట్లా కార్మికుల సమస్యల మీద మేము 10 పాయింట్లు పెట్టడం జరిగింది. అవి సానుకూలంగా ఒక 8 పాయింట్స్ మాత్రం పోయిన మంత్ అయినాయి, అవి అంటే వస్తాయి. ఈ కార్యక్రమంలో AITUC బ్రాంచ్ సెక్రటరీ అరెల్లి పోషం, SO2 GM గోపాల్ సింగ్, AGM IAD ఆంజనేయులు, శివనారాయణ, ప్రాజెక్ట్ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.